విషయాన్ని మనం నేర్చుకుందాం. చదవండి హోషేయ గ్రంథం, పాత నిబంధన గ్రంథములో హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. చాలు. ఇక్కడ మరలా దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. ఏమనంటే గనక అక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే గనక పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడేదును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు, 2 రాజ్యాల్లో ఉన్న ప్రజలు కూడా దేవునికి చాలా విరోధంగా బ్రతికారు. వారు దేవునికి విరోధమైన ఆరాధనలు చేయడం మొదలుపెట్టారు. దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన కట్టడల్ని, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని కూడా పక్కన పెట్టి వారికి నచ్చినట్లుగా వారు బ్రతకడం మొదలుపెట్టారు. కానీ చివరికి ఏమైందంటే గనక దేవుడు వారి మీదకి ఉగ్రతని పంపిస్తానని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. మీరు ఆ పై వచనాల్లో చదివితే గనక, అంటే అదే హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు ఆ పై నుండి చదువుకుంటూ వెళ్తే గనక 9వ వచనంలోను 8వ వచనంలో అంటాడు ఏమనంటే కనుక, ఇక మీదట నేను దానికి నా ధాన్యాన్ని ఇవ్వనంటాడు, ఆయన దాని ద్రాక్షరసాన్ని దాని యొద్ద నుండి తీసేస్తానంటాడు. అంటే అన్ని రకాలుగా కూడా కరువు అనే పరిస్థితి ఆ ప్రజలకి వస్తుందని చెప్పాడు ఆయన. అన్నిటినీ మీ దగ్గర నుండి నేను తీసేస్తాను, మిమ్మల్ని శిక్షిస్తాను, లేకపోతే మీ జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి, మీకు శ్రమ కలుగుతుంది, మీకు వేదన కలుగుతుంది అని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే అనేక రకాలైన ఇబ్బందులు, శ్రమల గుండా మీరు వెళ్తారని చెప్తాడు. వాటన్నిటిని కూడా ఒక అరణ్యపు అనుభవము అన్నాడు ఆయన. ఏమన్నాడండి? అరణ్యపు అనుభవం. అరణ్యపు అనుభవంలోనికి మీరు వెళ్ళిపోతారన్నాడు. అయితే అప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమనంటే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదు. అంటే చూడండి, దేవుడు వారిని దర్శిస్తాను అంటున్నాడు, కానీ ఎప్పుడు దర్శిస్తాడంట? అరణ్యములోనికి కొనిపోయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఎప్పుడైతే ఒంటరితనము మనల్ని ఆవరిస్తుందో, విరిగిపోయిన పరిస్థితి మనలోనికి వస్తుందో, హృదయం అంతా వేదనతో, దుఃఖముతో, సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతామో, ఆ సమయం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే అప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు. అంటే అన్నీ బాగుంటే దర్శించడా అని అంటే, అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుడు దర్శిస్తాడండి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు దర్శిస్తాడు. కానీ మనం చాలా బిజీ అయిపోతాం ఆ టైంలో. ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు. చూడండి, వ్యాపారం బాగుందనుకోండి, చర్చికి వస్తామా? టైం ఉండదు మనకి చర్చికి రావడానికి కదండి. మన పని చేసుకోవడానికి ఆరోగ్యం ఉండి, ఉద్యోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉండి, మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, మనకు ఖాళీ ఉండదు, చాలా బిజీ అయిపోతాం మనం. ఎందుకంటే దేవుడితో మాట్లాడడానికి కూడా టైం లేక మన పనుల్లో మనం చాలా బిజీ అయిపోతాం. కాబట్టి దేవుడు దర్శించే సమయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనం అన్నిటినీ కోల్పోయి ఒంటరి వారంగా మిగిలిపోయి హృదయమంతా విరిగిన అనుభవంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఒక రకంగా అరణ్యపు అనుభవంలోకి వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడు మనతో ప్రేమగా మాట్లాడతాడు. ఎందుకంటే అప్పుడే మనం టైం ఇస్తాం దేవుడికి. నా మాట మీకు అర్థమైందండి? అప్పుడే టైం ఇస్తాం మనం. అన్నీ ఉంటే ఆయన మాట వింటామా? అన్నీ ఉంటే టైం ఇస్తామా? ప్రార్థన చేయడానికి కూడా మనకు టైం సరిపోదు. ఎప్పుడండి? అన్నీ బాగున్నప్పుడు. కానీ మన ద్రాక్షరసం, మన ధాన్యం అన్నీ తీసివేయబడినప్పుడు, మనతో పాటు అప్పటి వరకు ఉన్న మన బంధువులు, స్నేహితులు, మనల్ని ప్రేమించేవారు వీళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు, ఎవ్వడూ మేలు చేసేవాళ్ళు లేనప్పుడు, అన్ని వైపులా కూడా మనకి నాశనమే కనిపిస్తున్నప్పుడు, అప్పుడు టైం ఇస్తాం దేవుడికి మనం కదా. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా సరే అరణ్యపు అనుభవంలో ఉన్నారేమో, ఒంటరితనంలో ఉన్నారేమో, అన్నిటినీ కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో, లేకపోతే హృదయం అంతా కూడా విరిగిపోయిన పరిస్థితులతో, వేదనతో, దుఃఖంతో ఉన్నారేమో, ఈ సమయం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఇది మిమ్మల్ని దేవుడు దర్శించే కాలం. ఈ సమయాన్ని ఎరిగి ఉండండి. ఈ టైంలో దేవునికి దూరం కాకండి. దేవునికి మరింత దగ్గరగా మీరు వస్తే గనక, ఆయన సహవాసాన్ని మీరు కోరుకుంటే కనుక, ఆయన మీతో ప్రేమగా మాట్లాడతాడు. చూడండి, ఇంతకుముందు ఒక పాట పాడుకునే వాళ్ళం మనం. కురిసే వర్షంలో కమ్మని కోయల పాట అని ఒక పాట ఉంటుంది కదండి, సారం సిస్టర్స్ది. అందులో ఒక చరణంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే, శ్రమలు కలిగినప్పుడే ప్రార్థనకు మంచి సమయం అంట. ఏంటండి? శ్రమలు కలిగినప్పుడే ప్రార్థనకు మంచి సమయం. కాబట్టి ఒకసారి ఆ పాట మన ఛానల్లో కూడా ఉంటుంది, వినండి ఒకసారి. కాబట్టి శ్రమలు కలిగినప్పుడే ప్రార్థనకు మంచి సమయం అన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది క్రైస్తవులకి శ్రమలు కలిగినప్పుడే దేనికి మంచి సమయం? పారిపోవడానికి మంచి సమయం. ఎక్కడి నుండి?
దేవుని సన్నిధి నుండి, లేదా సనగడానికి మంచి సమయం, శపించడానికి మంచి సమయం, దేవుడు ఉన్నాడా అలాగా ఇలాగని దేవుని నిందించడానికి మంచి సమయం అయిపోతుంది. కానీ ఆ ఒంటరితనములో అన్నిటినీ కోల్పోయిన అరణ్యపు అనుభవంలో మీరున్నప్పుడు దేవుడు మీ కొరకు ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీతో ఆయన ప్రేమగా మాట్లాడడానికి. ఆ కింద వచనంలో అంటాడు ఏమనంటే, అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి మళ్ళీ ద్రాక్ష చెట్లను ఇత్తును అన్నాడు. ముందేమన్నాడు? తీసేస్తానన్నాడు కదండి, అన్నిటినీ తీసేస్తా అన్నాడు. నిజమే, అన్ని దూరం అయిపోతాయి. దేవుడికి దూరం అయ్యామంటే ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతాం. మన స్వస్థతను కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం, మనకున్న నెమ్మదిని కోల్పోతాం. అంటే దేవునికి దూరం అయ్యే కొద్దీ కోల్పోతూ ఉంటాం. అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతాం, అరణ్యములో మిగిలిపోతాం, వేదనతో ఉండిపోతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయనతో మళ్ళీ నువ్వు స్నేహం చేస్తే నువ్వు కోల్పోయిన వాటి అన్నిటిని మళ్ళీ తిరిగి నీకైనా ఇస్తాడు. అదే చెప్పాడు ఆయన, ద్రాక్ష చెట్లను ఇత్తును అన్నాడు. ఇంకా ఏమంటాడంటే, శ్రమగల లోయని, అంటే ఆకోరు లోయని నిరీక్షణ ద్వారముగా నేను మళ్ళీ చేస్తానంటాడు. అంటే కోల్పోయిన వాటన్నిటిని తిరిగిస్తాడు, శ్రమలను మరలా నిరీక్షణ ద్వారముగా, అంటే మేలు కలిగే మార్గంగా వాటిని దేవుడు మారుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే ద్వారాలు, మార్గాలు, సమయాల్ని మనం ఎరిగి ఉండాలి. మన చేతులతో మనమే వాటిని మూసేసుకోకూడదు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మీలో ఎవరైనా సరే శ్రమ దినాన్న, లేకపోతే మీ ఒంటరితనములో, లేకపోతే మీ జీవితంలో అన్నిటినీ కోల్పోయి, నమ్మదగిన వారు ఎవరూ లేని పరిస్థితుల్లో అన్నిటినీ కోల్పోయి ఏకాంతంగా మీరు మిగిలిపోయారేమో, ఇది మీకు మంచి సమయం. ఎవరిని కలుసుకోవడానికి? దేవుణ్ణి కలుసుకోవడానికి. ఇప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు. కానీ మనం అంత అవకాశం ఆయనకి ఇవ్వం. అన్నీ ఉంటే మనం చాలా బిజీ అయిపోతాం. కానీ ఇప్పుడు మాత్రం దేవునికి సమయాన్ని ఇవ్వండి. ఆయన ఒక్కొక్కటిగా మన నుండి ఏదైతే తీసివేశాడో మళ్ళీ ఆయన మనకి తిరిగి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు 34వ కీర్తన 18వ వచనంలో అంటాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడండి ఆయన? విరిగిన హృదయము గలవారికి. ఎవరికి? విరిగిన హృదయం గలవారికి. కానీ మనం ఎదుటివారి హృదయాలను విరిచేస్తాం, కానీ కొన్ని పరిస్థితులు మాత్రం మన హృదయాన్ని విరుస్తాయి. అయితే విరిగిన హృదయముతో ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడా దేవుడు ఎలా ఉంటాడంట? ఆసన్నుడిగా, దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడైనా, అరణ్యములోనికి కొనిపోయి దానితో ప్రేమగా మాట్లాడతాను. ఎందుకంటే అప్పుడే వారు దేవుని స్వరం వినడానికి ఆసక్తిగా ఉంటారు. అప్పుడు ఇంక దేవుడు తప్ప ఎవరో కనబడరు. ఎందుకనంటే అన్నీ బాగున్నప్పుడు చుట్టూ ఉన్న దేశాలని, ఆ ప్రజల్ని అందరినీ చూసి దేవుని వదిలేశారు. కానీ ఎప్పుడైతే అన్నీ కోల్పోయారో, ఒంటరివారిగా మిగిలిపోయారో, అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళిపోయారో, అప్పుడు దేవుడే దిక్కు గనక అప్పుడు ఖచ్చితంగా దేవుని మాటని వింటారు. అందుకని అప్పుడే నేను నీతో మాట్లాడతానన్నాడు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తానన్నాడు. శ్రమగల ఆ లోయని, ఆకోరు లోయని నిరీక్షణ ద్వారంగా దేవుడు మారుస్తా అన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు దర్శించే కాలాన్ని మనం మిస్ అవ్వకూడదు. దేవుడు మనల్ని దర్శించే మార్గాన్ని, విధానాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఒకవేళ మీ హృదయం అంతా వేదనతో, ఒంటరితనంతో, దుఃఖముతో, పోరాటాలతో ఉన్నారేమో, ఇది మీకు మంచి సమయం. ఏం చేయడానికి? దేవుని కలుసుకోవడానికి. ప్రార్థనాపూర్వకంగా మీరు ప్రార్థించి దేవునితో సహవాసం చేయడానికి మంచి సమయం గనక దీన్ని పోగొట్టుకోకండి. విరిగిన హృదయం గల వారికి ఎప్పుడు ఆయన దగ్గరగా ఉంటాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించును గాక.